కడప వైఎస్ఆర్ రాజారెడ్డి స్టేడియం వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్కు సర్వాంగ సుందరంగా స్టేడియం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మనం రాజారెడ్డి స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ మనం గమనించవచ్చు, ఏదైతే ఇప్పటికే స్టేడియం అంతా కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. అటు ఇక్కడ ఉన్నటువంటి పిచ్ కావచ్చు, అదేవిధంగా పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా నీట్గా ఏర్పాటు చేశారు. మరోవైపు క్రీడాకారులు ఎవరైతే క్రికెట్ పట్ల మక్కువ ఉన్నటువంటి వారిని ప్రోత్సహించే దిశగా అడుగులు వేయాలన్నటువంటి ఉద్దేశంతో కడప జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ రాజారెడ్డి స్టేడియం వేదికగా కూడా ఇక్కడ మ్యాచ్లు నిర్వహించబోతున్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లకు సంబంధించి ఇప్పటికే ఏదైతే 9 మ్యాచ్లు జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం ఒక మ్యాచ్, రేపటి నుంచి అంటే 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ క్రికెట్ పోటీలు దాదాపు అంటే ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు ఉదయం అంటే 2 గంటల నుంచి ఆ తర్వాత 7 గంటల నుంచి అంటే నైట్ 2 మ్యాచ్లు జరిగేలా కూడా ఇప్పటికే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగింది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. మరోవైపు ఏదైతే స్టేడియంలో వీక్షించేందుకు వచ్చేటువంటి క్రీడాకారులకు ఆటపాటలతో అలరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సునీత ఏదైతే సింగర్ సునీత కూడా ఇక్కడికి వచ్చి ఆటపాటలతో అలరించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఇక్కడ తలపడినటువంటి జట్ల విషయానికి వస్తే మాత్రం రాయల్స్ ఆఫ్ రాయలసీమ, అదేవిధంగా తుంగభద్ర వారియర్స్, ఆ తర్వాత ఏదైతే కాకినాడకు సంబంధించినటువంటి వాళ్ళు అట్లా రకరకాలుగా ఇక్కడ మ్యాచ్లు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. అయితే మ్యాచ్లు అనంతరం కూడా ఎవరైతే ఇక్కడ మ్యాచ్లు నిర్వహించిన తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరైతే దక్కించుకుంటారో వాళ్లకు మోటార్ బైక్ కూడా గిఫ్ట్ ఇచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇది వీక్షించే విధంగా అంటే ఏదైతే కొందరు ఇక్కడికి రాలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా లైవ్ టెలికాస్ట్ అంటే డిస్నీ హాట్స్టార్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చూసే విధంగా కూడా ఇప్పటికే లైవ్ సంబంధించినటువంటి వాటిని కూడా చూడడం జరిగింది. మరోవైపు ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి అయినటువంటి పరిస్థితి అంటే పెద్ద ఎత్తున ఇక్కడికి క్రీడాకారులు ఏదైతే క్రికెట్ పైన మక్కువ ఉన్నటువంటి వారు ఎక్కువగా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యం. అయితే కెపాసిటీ మాత్రం 10,000 మంది వీక్షించే విధంగా కూడా ఇక్కడ కెపాసిటీ ఉంది. అయితే ఇప్పటికే 8,000 పాసులను కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే కడప వేదికగా మొట్టమొదటిసారి జరగనున్నటువంటి ఈ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లకు పెద్ద ఎత్తున క్రీడాకారులు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్రికెట్ పట్ల రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ శాతం మక్కువ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే మొట్టమొదటిసారి అంటే కడప జిల్లాలో వైఎస్ఆర్ రాజారెడ్డి స్టేడియంలో మొట్టమొదటిసారి ఈ క్రికెట్ అంటే ఏదైతే మ్యాచ్లు నిర్వహించినటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా క్రీడాకారులు అదేవిధంగా క్రికెట్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్చువల్గా ఉదయం 9:30 గంటల ప్రాంతంలో వర్చువల్గా క్రికెట్కు సంబంధించినటువంటి మ్యాచ్లను కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం అటు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం అంతా కూడా ఒక రకంగా రాజారెడ్డి స్టేడియం ఏదైతే క్రికెట్ అభిమానులతో కేరింతలతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని నాని, అదేవిధంగా కార్యదర్శి సానా సతీష్లు కూడా ఇక్కడ మ్యాచ్లు నిర్వహించాలి, ఏదైతే రాయలసీమ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏపీఎల్ నిర్వహించాలని కూడా నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలోనే క్రీడాకారులను ఒప్పించే ప్రయత్నం చేశారు. మరోవైపు కడపలో ఏదైతే క్రీడాకారులకు వసతి సౌకర్యాలు కొంత అంటే స్టార్ హోటల్స్ లేని కారణంగా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా క్రీడాకారులను మాత్రం ఒప్పించడం మాత్రం కీలక పాత్ర పోషించారు అనేది చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ క్రీడలు జరగడానికి ప్రధాన కారణం ముందుగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో క్రీడలను ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ఇక్కడ స్థలాన్ని కేటాయించడం ఒక రకంగా ఇది తొలిమెట్టుగా భావించాలి. ఎందుకంటే కడప రాయలసీమ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేయాలన్నటువంటి ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆయన కూడా కొంత తన స్వంత నిధులను ఇవ్వడంతో ఇక్కడ వైఎస్ రాజారెడ్డి స్టేడియం ఏర్పాటు జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి గతంలో ఎన్నో మార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి ఇక్కడ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరగడంతో కూడా క్రీడాకారుల్లో కూడా కొంత ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా క్రికెట్ అభిమానులు ప్రధానంగా కేరింతలు కొట్టిన పరిస్థితి. కడప జిల్లా వేదికగా క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం ఒక రకంగా ఇక్కడ 9 మ్యాచ్లు జరగడం, ఆ 9 మ్యాచ్లు కూడా
ఇక్కడే జరగడం అంటే ఒక రకంగా క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేయాలి, అదేవిధంగా క్రీడలను ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నది బీసీసీఐ. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగేటువంటి మ్యాచ్లకు కూడా సాయంత్రం నుంచి కూడా ఈ పరిసర ప్రాంతాలకి ఎవరిని కూడా లోనికి అనుమతించరు. మనం చూస్తే గ్యాలరీలో దాదాపు 10,000 మంది వీక్షించే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు వర్షం వస్తే మాత్రం ఒక రకంగా అంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి ఎప్పుడు వర్షం వస్తుందో లేదో తెలియదు కాబట్టి వర్షం వస్తే మాత్రం ఖచ్చితంగా స్టేడియం తడిచేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ముందుగానే ప్రికాషన్స్ తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడంతా కూడా స్టేడియంలో వర్షం కురిసేటువంటి సూచన కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా స్టేడియాన్ని పూర్తి స్థాయిలో కప్పేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు జరిగిన పరిస్థితి. మరోవైపు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఈ స్టేడియంలో రాబోయే రోజుల్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో ఆ దిశగా అడుగులు వేస్తుంది ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏదైతే ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెంబర్ కూడా భరత్ రెడ్డి నిన్న చెప్పిన మాటల్లో చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే క్రీడలను నిర్వహించడం వల్ల స్టార్ హోటల్స్ కూడా ఇక్కడికి వస్తాయి. ఎందుకంటే ముందు మనం తొలి అడుగు వేయాలి, తొలి అడుగు వేసిన తర్వాత అడుగు వేసిన తర్వాత ఖచ్చితంగా స్టార్ హోటల్స్ కావచ్చు ఇతరత్ర సౌకర్యాలు కూడా మెరుగుపడే అవకాశాలు ఉంటాయన్నటువంటి భావన ఆయన నిన్న వ్యక్తం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించి అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరు కూడా ఏదైతే కేశినేని నాని అదేవిధంగా సానా సతీష్లు ఇద్దరు కూడా క్రీడాకారులను ఒప్పించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇక్కడ క్రీడలు నిర్వహిస్తున్నాం. అయితే ఈ క్రీడలతో పాటు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా జాతీయ స్థాయిలో కూడా క్రీడలు నిర్వహించేందుకు కూడా రంజీ ట్రోఫీలు నిర్వహించేందుకు కూడా అనువైనటువంటి స్టేడియం ఈ స్టేడియం అంటే ఇక్కడితో పాటు అటు మంగళగిరిలో ఉన్నటువంటి స్టేడియంలో కూడా ఇదే విధంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరగబోతున్నాయి, అదేవిధంగా వైజాగ్లో కూడా జరగబోతున్నాయి. అయితే ఏది ఏమన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారి జరిగినటువంటి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లకు మాత్రం క్రీడాకారులు ఎంతో కేరింతలతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ స్టేడియం ప్రాంగణం మ్యాచ్లు ప్రారంభమైన మరుక్షణమే కేరింతలతో అలరారే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆటపాటలతో కూడా అటు ఏదైతే క్రీడాభిమానులను ఉత్సాహపరిచే దిశగా కూడా ఇక్కడ క్రీడా పోటీలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప నుంచి.